తీసుకోవాలి. ముఖ్యంగా ఇది ప్రభు యొక్క రొట్టె, ఇది ప్రభు యొక్క రక్తము, ఇది ప్రభు యొక్క శరీరం అని, ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం అని మనం గ్రహించకపోతే ఏమవుద్దంటే పౌలు అంటున్నాడు, కోరి డిసిజన్లు తెచ్చుకుంటామంట. నేను చాలాసార్లు చెప్తాను, మీరు గమనించండి. మిగిలిపోయిన రొట్టె, మిగిలిపోయిన ద్రాక్ష రసం ఎలా పడితే దాన్ని అలా సప్లై చేసేస్తుంటారు. అప్పటి వరకు సీరియస్గా తీసుకున్నది అది. నేను అనుకుంటా, నాకు తెలిసిన నా అనుభవాన్ని బట్టి నా అభిప్రాయం ఇది, ఒకవేళ ఇది ఆజ్ఞగా ఏం తీసుకోవాల్సిన నా అభిప్రాయం, దాన్ని పట్టుకుంటే సేవకులైనా పట్టుకోవాలి, లేదా సంఘ పెద్దలైనా దాని ముగింపు కార్యక్రమాన్ని తీసుకెళ్ళాలి. ఇలా ఆడుకునే పిల్లలు పిలిచి ఈ రొట్టె తినేండ్రా అన్నారంట. మనం ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నాం అక్కడే మనకు అర్థమైపోతుంది. ఒక సంఘ పెద్ద ప్రెసిడెంట్ గారు, చాలాసార్లు చెప్పాను మీకు అర్థం అవ్వాలి, తన మనవడు అడుగుతున్నాడు, తాతయ్య అందరూ పంచుతుంటారు కదా, ఆడేదో చాక్లెట్ అనుకుంటున్నాడు, వాళ్ళ తాతయ్య వెనకాల తిరుగుతూ, తాతయ్య నాకు కూడా పెట్టు తాతయ్య అంటే, అందరు చూస్తున్నారు ఆగు అన్నాడంట. తాతయ్య ఆగరా అందరూ చూస్తున్నారు అన్నాడట. అందరూ కళ్ళు మూసుకున్న తర్వాత పాస్ట్ గారు అందరూ ఒకేసారి ప్రార్థన చేసుకున్నాను, కానీ అందరు కళ్ళు మూసుకుని నోరుదారు అని టక్కుమని ఒక మొక్క వేయడట. నడుతూ కోరి శిక్షలు తెచ్చుకునే పనులు కదా చెప్పండి. నీకు అంతగా నీ మనవడికి ఆ మొక్కో లేదా ఆ రక్తపు చుక్కో నువ్వు పెట్టుకోనుకుంటే ఇంటికి పోయి పెట్టు, అంతేగాని ఇక్కడ సీరియస్గా పాటిస్తున్న దాన్ని నువ్వు పట్టుకెళ్ళి ఎటకారంగా పిల్లలు పెట్టేసి ఎటకారంగా పని చేసుకుని ఎటకారంగా దాన్ని చేస్తే, కొరింథీ సంఘం ఇలాంటి పనులు చేసినందుకే రోగాలు తెచ్చుకున్నారు, ఇలాంటి పనులు చేసుకున్నందుకే నిద్రించిపోయారు, ఇలాంటి పనులు చేసినందుకే హఠాత్తుగా ఆయుష్కాలాన్ని ముగించుకుని అంతకాలంలోనే వాళ్ళు ఎగిరిపోయారు. ప్రభురాత్రి భోజనాన్ని సీరియస్గా తీసుకోకపోతే ఏమవుతుందంటే ఎఫెక్ట్ అవుతారు. ఇది దేని నుంచి మూలం నుంచి వచ్చిందంటే మనకు తెలుసు, పస్కా నుంచి. పస్కా దేనికి మూలం అంటే మనకు తెలుసు, విడుదలకు గుర్తు. దేనికి విడుదల? ఐగుప్తు నుంచి విడుదలకు గుర్తు. ఫరో అంధకారం నుంచి విడుదల గుర్తు. ఎర్ర సముద్రం పాయలై బయటకు వచ్చిన శత్రువు యొక్క పగ్గాల నుంచి విడుదల గుర్తు. పాప నుంచి విడుదల గుర్తు. లోకం నుంచి విడుదల గుర్తు. పస్కా దేని గుర్తు అంటే ఐగుప్తు నుంచి బయటకు వచ్చామని గుర్తు. ఫరో అధికారం నుంచి బయటకు వచ్చామని గుర్తు. అంటే సాతాన్ నుంచి, లోకం నుంచి, లోకమైన ఐగుప్తు నుంచి మేము బయటికి వచ్చేసాం అని తరతరాలు దీన్ని పాటించాలని గుర్తుగా ఇచ్చిందే పస్కా. అయితే దానికన్నా అమూల్యమైనది ఏంటో తెలుసా? ప్రభురాత్రి భోజనం. దాన్ని రద్దు చేశాడు, దాన్ని ఆపేశాడు. అప్పటి వరకు చేస్తున్న పస్కా మీరు ఐగుప్తి నుంచి వచ్చారనుకుంటున్నారేమో. కాదు కాదు కాదు, మిమ్మల్ని సరాసరి ఐగుప్తి నుంచి కాదు, ఇప్పుడు నేను మిమ్మల్ని లోకం నుంచి బయట